కారులో అతివేగంగా వెళుతూ ఆగి ఉన్న మరో కారుని ఢీకొట్టారు మాధురి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మాధురిని. విజువల్స్ మీరు చూస్తున్నారు. ట్రీట్మెంట్ కు సహకరించడం లేదు మాధురి. వాణి వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే అక్కడున్న స్థానికులు రియాక్ట్ అయ్యారు. అంబులెన్స్కి కాల్ చేయడంతో స్ట్రెచర్ మీద ఆవిడని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా బోల్తా పడిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వాణి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారంటున్నారు మాధురి. పూర్తిగా ఎక్కడా కూడా ట్రీట్మెంట్కి సహకరించడం లేదు అనే మాట వినిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. అదిగో రైట్ సైడ్ మీ బాక్స్లో చూస్తున్నారు. అదే మాధురి ప్రయాణిస్తున్న కారు. ఆ కారులో తను వెళ్తూ ఉండగా ఆగి ఉన్న మరో వెహికల్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. కావాలని అక్కడ మీరు చూడొచ్చు, 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ కారు మనకు కనిపిస్తోంది, రెండోది రెడ్ కలర్ కారు మనకు కనిపిస్తోంది. ఆవిడ ట్రావెల్ చేస్తూ ఉండగా దువ్వాడ శ్రీను విషయంలో, ముఖ్యంగా దువ్వాడ శ్రీను భార్య వాణి చేస్తున్న వేధింపులు కావచ్చు, లేకపోతే ఆరోపణల విషయంలోని మనస్తాపానికి గురై ఆ బలవన్ మరణానికి పాల్పడినట్టుగా ప్రయత్నించినట్టుగా ఆమె చెప్తున్నారు. ముఖ్యంగా ట్రీట్మెంట్ కూడా ఆమె సహకరించలేదు. అప్డేట్స్ అందించేందుకు సత్యనాయుడు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సత్యనాయుడు, ప్రస్తుతం మాధురి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? చూస్తే ప్రస్తుతం మాత్రం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే 4 రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వివాదాల విషయంలో ఐకాన్గా ఉన్నటువంటి దివ్వెల మాధురి టెక్కల్ నుండి పలాస వెళ్ళే క్రమంలో టోల్గేట్ అంటే పలాస టోల్గేట్ లక్ష్మీపేట వద్ద ఆమె జూమ్ యాప్లో మాట్లాడుతున్న టైంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. ఈ ఘటనలో మాత్రం ఆమె తీవ్రంగా గాయాలు పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి హైవే అంబులెన్స్ ఉటావుట్న ఆమెను పలాస ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ 4 రోజులుగా ఆమె ఓవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటున్నారని ఆమె భార్య పిల్లలు చేసినటువంటి ఉదంతంలో అందరినీ కూడా సుపరిచితులుగా మారింది. ఆమె కూడా తనపై ఉన్నటువంటి వేధింపుల కారణంగా ఇటు మీడియాతో కానీ అదేవిధంగా ఆయనతో పాటు ఆయన కార్యకలాపాలని బయటుండి చూస్తున్నారు. ఎందుకంటే న్యాయపరంగా పోరాటానికి సిద్ధమవుతున్న దువ్వాడ శ్రీను భార్యకి విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు లాయర్లను సంప్రదించడం కానీ అదేవిధంగా కార్యకలాపాలని మాధురి అక్కడ ట్రీట్మెంట్కి సహకరించడం లేదు అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది? ఎవరైనా చేరుకుంటున్నారా మాధురి విషయంలో? ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే దువ్వాడ శ్రీని సోదరుడు బాబా ఉన్నారో ఆయనకి విషయం తెలిసిన వెంటనే ఉటావుట్న హాస్పిటల్ చేరుకున్నారు. అంటే చికిత్సకి సహకరించడం లేదన్న వాస్తవం మాత్రం ఆ మాటలో వాస్తవం అయితే ఏం కనిపించింది. ఎందుకంటే తీవ్ర గాయాలతో ఉన్నట్టు ఆమెకు మాత్రం ఎమర్జెన్సీకి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఆమె అపస్మారక స్థితిలో ఉన్న నేపథ్యంలో ఆమెతో పాటు మరో 2 వాహనంలో ఉన్నారన్నమాట స్పష్టమవుతుంది. మాధ్యమంలో ఏవైతే జూమ్ యాప్ ద్వారా ఆమె మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో వాహనం అదుపు తప్పింది అన్నటువంటి సమాచారం మనకు అందుతుంది. ఆ డ్రైవర్ ఉన్నారు, సెల్ఫ్ డ్రైవింగ్ కూడా కాదు. పక్కనే కూర్చున్న ఆవిడ జూమ్ యాప్లో మాట్లాడుతుండగా పొరపాటున డ్రైవర్తో మాట్లాడుతున్న క్రమంలో ఏమైనా ఈ ప్రమాదం సంభవించిందన్న అనుమానాలు కూడా తలెత్తినాయి. ప్రస్తుతం మాత్రం ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉన్నప్పుడు కూడాను తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదానికి వెనకాల ఎవరైనా ఉండుంటారా అనే కోణంలో ఏమైనా దర్యాప్తు జరుగుతోందా? మాధురి ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోందా? టెక్కల్ నుండి పలాస బాబాని కలిసేందుకు, ఎందుకంటే దువ్వాడ శ్రీను సోదరుడు ఎవరైతే ఉన్నారో బాబా అదేవిధంగా మాధురి ఈరోజు దువ్వాడ శ్రీనికి అండగా ఉన్నారు. శ్రీనివాస్ 3 రోజులుగా ఇంట్లో ఉండడం, కార్యకలాపాలన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేనటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన కార్యక్రమాలన్నీ కూడాను ఫోన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి దువ్వాడ శ్రీని కార్యకలాపాలు, ఎందుకంటే ఇంటి నుండి శ్రీనివాస్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంటి దగ్గరే భార్య, 2 పిల్లలు కూడా అదేవిధంగా వారి బంధువులందరూ కూడా రావడం, ఆయన బయటకు వస్తే ఎక్కడ తనపై దాడి చేస్తారని భయం కానీ ఇంట్లో ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈమె కూడా ఇంట్లోకి వెళ్లకుండా బయట నుండే కార్యకలాపాలు చూస్తున్న క్రమంలో టెక్కల్ నుండి బయలుదేరి పలాస వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నంలో టోల్గేట్ ముందు లక్ష్మీపేట వద్ద మాత్రం 16వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనం బోల్తా పడింది. వాహనం బోల్తా పడినటువంటి ప్రమాద తీవ్రత చూస్తే మాత్రం ఆమె తీవ్రంగా గాయాలయ్యి అపస్మార స్థితిలో ఉంది. టోల్గేట్ సమీపంలో ఉండడంతో హైవే అంబులెన్స్ ఉటావుట్ను స్పందించారు. ఆ సమాచారం అందుకున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడైనటువంటి బాబా కూడా ఆమెకు సహాయశాఖలు అందించేందుకు హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్లో ప్రస్తుతం మాత్రం మాధురికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సహకరించడం లేదు అన్నట్టుకంటే ఆమెకు అపస్మార స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆమెకి వైద్య చికిత్సలు అందిస్తున్నారు వైద్యులు.
ప్రభుత్వ హాస్పిటల్ కావడంతో అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి. నిబంధనల ప్రకారంగా ఈరోజు ఆమెను హుటాహుటిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించడం జరిగింది. తరలించిన తర్వాత చికిత్స ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఆమె అపస్మారక స్థితిలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వివాదాలకు వేదిక ఉన్నటువంటి మాధురి సహకరించడం లేదని ఎవరైనా దాన్ని ఓతంగా తీసుకొని ఆమెపై ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే ఏదైనా ఈ సెల్ఫ్ డ్రైవింగ్తోని ఆమె జూమ్ యాప్లో మాట్లాడుతూ ఆ వాహనం బాల్పడిందా, లేకపోతే డ్రైవర్ని పెట్టుకొని ఆమె పక్కన కూర్చొని మాధ్యమాల్లో మ్యాక్సిమం ఆమె ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి. మీడియాకి రావాలనుకుంటే మాత్రం ఇటు శ్రీకాకుళం అయినా రావాలి, లేకపోతే పలాసన వేళ టెక్కల్లో ఎక్కడ కూడాను ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమెకు కూడా థ్రెట్ ఉంది. ఎక్కడైనా వానికి సంబంధించిన అనుయాయులు కనుక ఆమెపై దాడి చేస్తున్న భయం ఆమెలో కూడా నెలకొన్న నేపథ్యంలో నిన్న కూడా శ్రీకాకుళం వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్న కూడా శ్రీకాకుళం వచ్చి ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాలు చూస్తూనే ఇటు మాధ్యమం నుండి కూడాను ఆమెకి చాలామంది కూడాను మీడియాలో ఫోన్ చేసి జూమ్ యాప్లో కనెక్షన్ తీసుకోవడం. ఈ క్రమంలో ఆమె ఏమైనా అప్రమత్తంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వాహనం అదుపు తప్పి వాల్తా పడిందా, లేకపోతే ఎదురుగా వచ్చినటువంటి ఏదైనా వాహనం ఢీకొట్టిందని పరిణామం మాత్రం అక్కడ చూస్తే మాత్రం సెల్ఫ్ యాక్సిడెంట్ దిశగా మనకు విజువల్స్ మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి డిస్టర్బింగ్ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. మాధురి ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన తర్వాత ఆవిడ కిందకు పడిపోయారు. రక్తస్రావం అవుతున్న మాధురిని అక్కడ అంబులెన్స్ కి సంబంధించిన స్ట్రెచర్లు ఎక్కిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. స్థానికంగా ఉన్న మహిళలు వెంటనే అక్కడ అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా స్థానికులు అక్కడ వెంటనే అలర్ట్ అయ్యి తనకి అక్కడ కాపాడే ప్రయత్నం చేశారు. కొంతమంది మీరు చూడొచ్చు అక్కడున్న తువ్వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళకి గాలి విసురుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ సపర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే పోలీసులకు మరికొంతమంది సమాచారం అందించారు. రక్తం అక్కడ ఇన్ఫాక్ట్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు మాధురి. వెంటనే ఆవిడని కాపాడేందుకు అక్కడ వాళ్ళందరూ దగ్గరికి చేరుకొని ఆ రక్తం ఇంకా కారకుండా ఆ కట్టుకట్టే ప్రయత్నం చేశారు. తమ ఒళ్ళోకి తీసుకొని ఆవిడని అలా వెంటనే అక్కడి నుంచి అదుగు మీరు చూడొచ్చు. మహిళలు వెంటనే ఆవిడని పట్టుకొని అంబులెన్స్లోకి, ముఖ్యంగా స్ట్రెచర్లోకి ఎక్కిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్కి సంబంధించి, ఈ ప్రమాదానికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్డేట్స్ అందించేందుకు నాయుడు లైవ్లో అక్కడ కంటిన్యూ అవుతున్నారు. నాయుడు, ప్రస్తుతం మాధురి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆవిడ ఆరోగ్య అంశానికి సంబంధించి డాక్టర్లు ఎప్పటికైనా చెప్పే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు సచిన్, మన విజువల్స్ కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ 2 వాహనాలు ఢీకొట్టాయి అన్నటువంటి ఇవి కూడా ఘటనలో మనకి స్పష్టం అవుతుంది. అంటే మాట్లాడుకుంటూ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్న క్రమంలో ఆ వాహనాన్ని ఢీకొట్టారా, లేకపోతే ఈమె వాహనాన్ని వేరే వాహనం ఢీకొట్ట ఘటనలో ఈ వాహనం బోల్తా పడిందా అన్న విషయం మనం మాత్రం ఇంకా స్పష్టం అవుతుంది. చూస్తే కనుక అక్కడ 2 వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆమె వాహనం నుండి బయట పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంబటే అక్కడ పొలం పనులు ఉన్నటువంటి మహిళలు కావచ్చు, హైవే అంబులెన్స్ కూడా ఉట్టౌట్ను చేరుకుంది. లక్ష్మీపేటకి టోల్గేట్ అంటే ఆ సమీపంలో ఉంటుంది కాబట్టి హైవే అంబులెన్స్ కూడా చేరుకోవడం జరిగింది. ఉటావుట్న స్థానికుల సహకారంతో అంబులెన్స్ ద్వారా పలాస ఆసుపత్రికి తరలించిన ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పుడు కూడా ఆమె గత 4 రోజులుగా ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబంలో తన నుంచి వచ్చినటువంటి ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆమె ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది అన్నట్టు మనకు స్పష్టం అవుతుంది. ఇంకా వాహనంలో ఎంతమంది ఉన్నారనే విషయం కూడా తేలాల్సింది. 2 వాహనాలు ఢీకొట్టిన క్రమంలో ఆ వాహనం బోల్తా పడిందా, లేకపోతే వీళ్ళు ఎవరైనా ఓవర్టేక్ చేసే క్రమంలో పడిందా? కానీ ఆ క్షణానికి మాత్రం ఆమె అక్కడ జూమ్ యాప్లో మాట్లాడుతుండగానే అది జరిగింది అన్నటువంటి విషయం మాత్రం అక్కడ మొబైల్ ఫోన్ ఏదైతే ఆన్లో ఉందో అది కూడా స్పష్టం అవుతుంది. అది కూడా ఆ కారులో ఉంది కాబట్టి ఎవరు కూడా తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం ఆమెను పలాస ఆసుపత్రిలో తరలించి మెరుగైన చికిత్స చేయించే విధంగా బాబా గూడను దగ్గరుండి ఆమెకు మెరుగైన వైద్య చికిత్స చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హాస్పిటల్ వర్గీయులు, డాక్టర్లు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ విషయంలో ఐకాన్గా ఉన్నటువంటి మాధురికి జరిగినటువంటి ఈ వెహికల్ యాక్సిడెంట్ వెనక ఏదైనా హస్తం ఉందా, లేకపోతే ఆమెకున్న స్ట్రెస్సే ఈరోజు ఆ ప్రమాదానికి కారణమా అన్న విషయాలు కూడాను దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం మాధురి ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది. ఆమెకి చికిత్స జరుగుతూ ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కూడాను ఆ వాహనం ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు ఆ వాహనంలో ఎంతమంది ఉన్నారు, ఈ వాహనం ప్రమాదం గల కారణాలు ఆరా తీసే పనిలో పోలీసులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మాత్రం మాధురికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత, మాధురి ప్రమాదానికి గురైన తర్వాత దువ్వాడ శ్రీను ఆమెతో మాట్లాడారా? ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారా?
ప్రస్తుతం అయితే బాబా అంటే శ్రీనివాస్ తమ్ముడు ఆమె వెంటే ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మాట్లాడే ఉంటారు. ఇప్పుడు ఆయన ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే బయటికి కనుక వస్తే అక్కడ ఉన్న భార్య పిల్లలు ఇద్దరు కూడాను ఆయన అడ్డగించే పరిస్థితి ఉందంటే ఆయన బయటకు వచ్చి